యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ధర్మవరం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలు ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 3వ తేదీ వరకు ఆలయ కమిటీ ఈవో వెంకటేష్లు, చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 5వ రోజు సోమవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవ వేడుకలు భక్తులు, దాతలు, పట్టుసాలి సంఘం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీలో శ్రీ సరస్వతి శిశు మందిర్ ఎదురుగా ఉన్న మెయిన్ రోడ్డు వద్ద మంచినీరు పైపులు లీక్ అయి వృధాగా పోతోంది. వేసవి కాలంలో తాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా నీరు వృధాగా పోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటి వృధాను అరికట్టడానికి మున్సిపల్ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో, మంత్రి ఆనంద్ తదితరులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. ఉపాధి హామీ పనుల్లో కొత్తగా అమలు చేస్తున్న ఫేషియల్ అటెండెన్స్ విధానం కూలీలకు ఇబ్బందులు కలిగిస్తోంది. డుమ్రిగూడ మండలం కొర్ర పంచాయతీలో ఫేషియల్ అటెండెన్స్ నమోదు కాగా అనేక మంది కూలీలు ఇబ్బందులు పడ్డారు. ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని కూలీలు కోరుతున్నారు. ఎంపీటీసీ గుజ్జిల విజయ మాట్లాడుతూ సాంకేతిక సమస్యల వల్ల ఈ కొత్త విధానంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మైలవరం ప్రాంతంలో ఉన్న ఇటుక బట్టీలకు వేప చెట్లు అక్రమంగా తరలించబడుతున్నాయి. గన్నవరంలో కట్టెల వ్యాపారస్తులు రోజుకు 10 సంఖ్యలో ట్రాక్టర్లతో వేప చెట్లతో పాటు ఇతర చెట్లను నరికి ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చెట్లను కాపాడాల్సిన అధికారులు పర్యవేక్షణ కరువైందని, వేప చెట్లు అంతరించిపోయే దశలో ఉన్నాయని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. సంగం మండలంలో గోవధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ హిందూ చైతన్య వేదిక సభ్యులు డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్యకు వినతి పత్రం సమర్పించారు. దేశవ్యాప్తంగా గోవధపై కఠిన నిషేధం విధించాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. గోవధ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. పోలాకి మండలం ఈదులవలస గ్రామంలోని స్థానిక శివాలయంలో విజయగౌరి, విజయశంకరుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ముద్దడ రాహుల్ నాయుడు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైశాఖ మాసం 2వ సోమవారం పురస్కరించుకుని స్వామివారులకు కళ్యాణోత్సవం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులకు కీలక సూచనలు చేశారు. రెవెన్యూ సంబంధిత అర్జీలు ఎక్కువగా వస్తున్నందున వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 168 అర్జీలలో 112 రెవెన్యూ, 56 ఇతర సమస్యలకు సంబంధించినవిగా నమోదయ్యాయి. ప్రజల అర్జీలను పెండింగ్లో ఉంచకుండా త్వరితగతిన సానుకూలంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జలమూరు మండలం శ్రీముఖలింగంలోని శ్రీముఖలింగేశ్వరుని ఆలయంలో వైశాఖ మాసం బహుళ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి పల్లెకులో శివపార్వతులను అలంకరించి గ్రామోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఆలయ ఈవో కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఏకాదశి పర్వదినాన్ని స్వామివారికి ప్రత్యేక పూజలు చేయడం తమ సాంప్రదాయమని తెలిపారు. నర్సన్నపేట మండలం జమ్మూ పంచాయతీలో కళాజాతి ఆధ్వర్యంలో ఉపాధి వేతనదారులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి సంబంధిత సిబ్బందికి అందించాలని కళాకారులు సాయికృష్ణ, చిరంజీవి తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నామని, పారిశుద్ధ్యంపై స్థానికులకు అవగాహన కల్పిస్తున్నామని వారు పేర్కొన్నారు.